శ్రీకాకుళం జిల్లా పలాస మండలం చెనంచెల గ్రామ సచివాలయం దగ్గర యూరియా కోసం రైతులు ధర్నాకు దిగారు. చేనుకు పొట్ట వచ్చిన టైం అయిపోతున్నా ఇప్పటి వరకు యూరియా రైతులకు అందించకపోవడం రైతు చేసుకున్న దౌర్భాగ్యమని రైతులు మండిపడ్డారు. గ్రామానికి చెందిన ఓ వర్గం వారు దౌర్జన్యంగా యూరియా తీసుకుంటున్నారని ఆరోపించారు. వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న అసలైన రైతులకు యూరియా అందట్లేదని వాపోయారు. ఈ విషయంపై తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతులకు యూరియా అందించాలని, లేని సమయంలో ఆర్డీఓ కార్యాలయం ముట్టడిస్తామని రైతులు హెచ్చరించారు. కారణం అదే, లేదంటే ఇక్కడ జనం రారు. నేను ఎన్ని దప్పాలు వచ్చాను. నేను సొంతంగా వస్తే మా ఊరి పెద్ద మనిషే నాకు గుండెవ్వద్దని చెప్పేశాడు. ఆ రోజు మనసు కిందసారి గుండె వచ్చేటప్పుడు మనిషికి ఒక బస్తా ఇస్తామన్నారు. 4 గ్రామాల నుండి కూడా ఇక్కడికి ప్రజలు వచ్చారు. ఆ ప్రజలు నా సయ్యులతోనే నేను అందరికి 110 బస్తాలు వచ్చిందంటే 110 బస్తాలకు నేను లిస్ట్ రాశాను. అధికారి వచ్చాడు, అధికారి శాతకే కాగితం ఇచ్చాను. ఆయన రిజిస్టర్ పట్టుకున్నాడు. అమ్మ మీరందరూ బయటికి వెళ్ళండి, పేరున పిలుస్తాను రండి అన్నాడు. 12 గంట వరకు పేరు చదవలేదు. ఈ 4 పెద్ద మనుషుల రూమ్ లో జరబడి ఈ లిస్టుని సింపిల్స్ పారేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులలో అందరి పేర్లు రాసుకుని ఆ గుండాలు అవుట్ ఆఫ్ చేసుకున్నారు. ఇక్కడ నుండి తెల్లారి నుండి కాసి రాత్రి సాయంత్రం 5 గంటల వరకు అన్నాలు లేకుండా ఉన్నారు. వీళ్ళందరూ ఏడ్చుకుని ఆ రోజు గొడవ చేసుకుని తిట్టుకుని వెళ్ళారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి. ఇది నేను మెయిన్ అడగవలసింది. ఈ గ్రామాల్లో ఉన్న ఈ మెయిన్ కార్యకర్తలకి మేడం గారు, శిరీష మేడం గారు మంచి దండించి వీళ్ళందరికీ కూడా గుండ అందించే బాధ్యత శిరీష మేడం కూడా తీసుకోవాలని మరీ కోరుతున్నాను. అన్ని పెట్టుబడులు పెట్టేసి ఇప్పుడు ఊరియా కోసం ఎదురు చూడవలసి వస్తుంది. మాకు ఏ నాయకత్వాలతో సంబంధం లేదు. మాకు ప్రభుత్వం మాత్రం ఊరియా తెచ్చి అందించాలి. కంపల్సరీ ఊరియా రైతులకు అందించాలి. వీధికి ఒక మధ్యలో చేసే దొరుకుతుంది, ఇంటికి ఒక మధ్యలో చేసే దొరుకుతుంది. ఊరియా మాత్రం రాష్ట్రంలో ఊరియా దొరకడం లేదు. ఈ రాష్ట్రాలు తిరిగిన ఊరియా దొరకడం లేదు. మాకు ఊరియా మాత్రం ప్రభుత్వం దయచేసి ఊరియా అందించవలసిందిగా కోరుకుంటాం. చెనంచెల పంచాయతీలో ఈ యొక్క యూరియా కొరత అనేది అతి దారుణంగా ఉంది. దేశమంతా యూరియా కొరత అన్నారు, రాష్ట్రంలో అన్నారు, జిల్లాలో అన్నారు, మండలంలో అన్నారు. మేము ఏకీభవిస్తాము. ఇదంతా కూడా ప్రభుత్వం ముందు చూపు లేకే ఈ యొక్క ఇది తప్ప వేరేది కాదు. సరే, కానీ ఈ చెనంచెల పంచాయతీ విషయంకి వస్తాడికి ఏ ఒక్క రైతుకు కూడా యూరియా అనేది కావలసినంత దొరకలే. కొందరు రైతులకి 5 బస్తాలు కావలిస్తే 1 బస్తా దొరికింది. కొందరు రైతులకి అది కూడా లేదు. దీనివలన రైతులందరూ కూడా ఎప్పుడు కూడా యూరియా కోసం ఎప్పుడు వస్తుందని గాలి వార్త వింటే సచివాలయం దగ్గర తెల్లవారు 6కి వచ్చి సాయంకాలం 6 వరకు కూర్చోవడం జరిగింది. ఏవో రావట్లేదు, ఏవో రావట్లేదు, ఏ అధికారి రావట్లేదు, పట్టించుకునే నాదుడు లేదు. అంటే దీని అంతటికీ కారణం ఏంటంటే అధికార పార్టీ ఏది చెప్తే మేము అదే చేస్తున్నామని చెప్పేసి అధికారులు వెళ్తున్నారు. క్లియర్గా కనిపిస్తుంది. కానీ అధికారులందరూ కూడా ఒక్కటే గుర్తుంచుకోవాలి, చీకటి వెలిపిన తర్వాత వెలుగు అనేది వస్తుంది. అప్పుడు ఆ యొక్క రిజల్ట్ అనేది అందరూ కూడా చూస్తారు. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ యొక్క రైతుల మనోభావాలను అర్థం చేసుకొని రైతులందరికీ కూడా యూరియా తక్షణమే అందజేయాలి. అందజేయని ఎడల మేము ఆర్డీఓ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తాం. ముట్టడించి ఈ యొక్క రైతుల యొక్క బాధ ఏదైతే ఉందో అధికారుల దృష్టికి కూడా వెళ్తే కనీసం కనికరించి ఒక్కొక్క రైతుకి 2, 3, 1 ఇచ్చి అరకొర పంట అయినా చేతికొచ్చే విధంగా ఈ అధికారులు సహకరిస్తారని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. నా పేరు బమ్మిడి దుర్యోధన్ రావు. ఇక్కడ ఎంపీటీసీని, వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి.